మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతయు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. జాగ్రత్తగా దేవుని మాటలు విందామా? అందరు గట్టిగా చెప్పండి. ఆ అమ్మాయికి 12 సంవత్సరాలు బట్టి క్యాన్సర్. ఎన్ని సంవత్సరాలు? రోగం వయసు 12 సంవత్సరాలు. హాస్పిటల్కి వెళ్ళింది. చాలా డాక్టర్లకి చూపించింది. ఎంతమంది డాక్టర్లకు చూపించారంటే ఈ స్పెషలిస్ట్ కాదు, ఆ స్పెషలిస్ట్ కాదు, ఎన్ని డాక్టర్ల కన్నా చూపించింది. కానీ ఆమె రోగం అయితే తగ్గలేదు. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఆమె రోగం ఏమవలేదండి, తగ్గలేదండి. అయితే ఒక వార్త వింది, యేసు బాగు చేస్తాడు, యేసు స్వస్థపరుస్తాడు, యేసు కనికర పడతాడు, యేసు కాదనకుండా కృప చూపుతాడు అనే వార్త వింది. వార్త విన్నామా? వార్త వినిన తర్వాత యేసు దగ్గరికి వెళ్ళాలనుకుంది. ఏమనుకుందండి? జాగ్రత్తగా నా మాటలు మీరు సమానం చెప్పాలి. ఏమనుకుంది? నేను ఏ విధము చేతనైనా యేసయ్య దగ్గరికి వెళ్ళి ఈ క్యాన్సర్ రోగాన్ని నేను తగ్గించుకోవాలి, నా ప్రభువు నన్ను ముట్టి స్వస్థపరచాలి. ఎందుకో నా జీవితం ముగింపు దశకు వచ్చేసింది. ఆ ప్రభువు నా రోగాన్ని బాగు చేస్తాడు అని విశ్వాసంతో భర్తను అడిగింది, ఏమయ్యా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాను, ఒకసారి వస్తావా అని అడిగింది. చిచ్చి ఇప్పటికి నిన్ను తిప్పి ఇసిగిపోయాను. ఆ హాస్పిటల్కి తిప్పాను, ఈ హాస్పిటల్కి తిప్పాను, ఇసిగిపోయాను. నా వల్ల కాదమ్మా, నువ్వు వెళ్తే వెళ్ళు, చస్తే చావు అన్నాడు భర్త. అన్నాడు, వెళ్తే వెళ్ళు, చస్తే చావు అన్నాడు. సరేనని బంధువులను అడిగింది. బంధువులను అడిగితే అన్నారు, లేదమ్మా మాకు పనులు ఉన్నాయి, నీతో రావటం కుదరదు అన్నారు. రక్త సంబంధికులను అడిగింది, అయ్యా రండి బ్రదర్, తమ్ముడు రండి, అక్క రండి అని అడిగితే కుదరదు, మాకు అంత టైము లేదన్నారు. ఎవరిని అడిగినా ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఆమె మాటకి కొంచెము కూడా విలువ లేదు. ఎందుకో తెలుసా? ఆమె రోగాన్ని బట్టి. దేన్ని బట్టి అండి? చెప్పాలి. దేన్ని బట్టి విలువ లేదు? రోగాన్ని బట్టి విలువ ఉండదు. అప్పుల్లో ఉన్న వాళ్ళకి విలువ ఉండదు. సరైన సమాజంలో సరైన స్టేటస్ లేని వాళ్ళకి విలువ ఉండదు. వాళ్ళ మాట ఎవరో పట్టించుకోరు. ఏమి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చాలామంది వచ్చారు, చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. కానీ ఇప్పుడు ఎవరు రావట్లా. కారణం ఏంటంటే ఆమె దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి అని బైబిల్లో రాయబడి ఉంది. అయితే విచిత్రం ఏంటి తెలుసా? ఎంతమందిని బతుకులాడినా నేను నడవలేనమ్మా, కళ్ళు తిరిగిపోతున్నాయి అమ్మ, నేను నడిస్తే కాళ్ళు తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి అమ్మ, నా చేయి పట్టుకొని కొద్దిగా యేసు ప్రభు తీసుకెళ్ళండి అమ్మా అని దండం పెట్టింది, బతిమిలాడింది. ఎవరిని బతిమిలాడినా ఒకటే మాట చెప్పారు, మాకు కుదరదు. భర్త కుదరదు అన్నాడు, పిల్లలు కాదన్నారు, బంధువులు వద్దు మేము రామన్నారు. ఏమి చేయలేక ఒంటరిగా బయలుదేరింది. ఏం చేసిందండి? రోగాల మధ్యలో కన్నీరు కార్చుకుంటూ, ప్రభువా నాకంటూ ఎవరూ లేరయ్యా, ఈ రోగం నా జీవితాన్ని నాశనం చేసింది నాయన అంటూ ఒంటరిగా బయలుదేరి తను అనుకుంటుంది, నేను యేసు ప్రభువు ముందు నిలబడి నేను చెప్పలేను,
నా రోగం ఇదయ్యా, నాకు ప్రార్థన చేయమని నేను చెప్పలేను. అయితే నేను ఒకటి చేస్తాను, నా యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుని మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోతాను అనుకుని వెనకాలుగా వచ్చి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టింది. ఏం చేస్తుందండి? యేసయ్య వస్త్రపు చెంగుని ముట్టింది. విచిత్రమైన తెలుసా, ఎప్పుడైతే ముట్టిందో ఆమె రక్తధారలు కట్టెను. ఆమెన్, హల్లెలూయా. ముట్టిన మరుక్షణమే 12 సంవత్సరాలు బట్టి బాధపడుతున్న బాధ క్షణాల్లో విడుదల వచ్చేసింది. యేసు ప్రభావం ఆమెలోకి బయలుదేరింది. స్వస్థత వచ్చేసింది. గ్రహించింది, నాకు స్వస్థత వచ్చేసింది, నా ఆరోగ్యం బాగుంది, నేను ఇక్కడికి రాకముందు నడవలేకపోయాను. యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకొని నాలో బలం వచ్చేసింది, నాలో తెలియని ఆనందం వచ్చేసింది, నాలో తెలియని సంతోషం వచ్చేసింది, నా దేవుడు నన్ను బాగు చేశాడు అని సంతోషముతో వెనక్కి తిరిగి ఇంటికి బయలుదేరింది. విన్నారా అందరూ? ఎక్కడ బయలుదేరింది? ఇంటికి బయలుదేరింది. సంతోషంతో ఇంటికి బయలుదేరింది. అలా బయలుదేరి వెళ్తుంటే సడన్ గా యేసు ప్రభు నోటి నుంచి ఒక మాట, ఎవరు నన్ను ముట్టింది? నన్ను ముట్టుకున్నది ఎవరు? శిష్యులు వచ్చి అంటారయ్యా, చాలా మంది నీ మీద పడుతున్నారు కదయ్యా, ఎవరో ముట్టారు అంటారేంటి బాబు? కాదు, నన్ను ఎవరో ముట్టారు, నన్ను కావాలని ముట్టారు. ప్రభావం నాలో నుంచి బయలుదేరింది, ప్రభావం నాలో నుంచి ఆ బిడ్డలోకి వచ్చింది. ఎవరు నన్ను ముట్టింది అని యేసుప్రభు అడిగితే ఆ అమ్మాయి గడగడగడగడలాడిపోతుంది. అయిపోతుందండి, గడగడగడగడలాడిపోతుంది. ఎందుకో తెలుసా? తనకంటూ ఎవరో లేరు, ఒంటరిగా ఏకాకిగా వచ్చింది. ఇప్పుడు ఎవరో నన్ను ముట్టారంటే నాకు ప్రార్థన చేయకుండా నా దగ్గరికి రాకుండా ముట్టేసుకుంటామని తిడతాడంటావా? ఇంతమంది ప్రార్థన చేయించుకుంటుంటే నీకు అసలు భక్తి ఉందా? వచ్చి వస్త్రపు చెంగుని పట్టుకుని కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతావా అని అంటారా అని ఆందోళన చెందుతుంది, భయపడుతుంది. అయితే విచిత్రం ఏంటి తెలుసా? బైబిల్లో రాయబడిన ఒక మాట ఏంటి తెలుసా? ఆమె గడగడగడగడగ వచ్చి ఆయన పాదాల దగ్గర ఉంటే నా ప్రభు అంటాడు, ఓ నా కుమార్తె, భయపడమాకు, నీవు నాకు మరుగై ఉండలేదు. ఆమేన్. ఏమంటున్నాడు? నీవు నాకు మరుగై ఉండలేదు. నువ్వు ఒంటరిగా వచ్చావని నాకు తెలుసు, నీకు పలకరించే వాళ్ళు లేరని నాకు తెలుసు, నిన్ను పట్టించుకునే వాళ్ళు లేరని నాకు తెలుసు, కృంగిన మనసుతో కన్నీటితో నా దగ్గరికి వచ్చావని నాకు తెలుసు, రోగాల మధ్యలో నలిగిపోతున్నావన్న సంగతి నాకు తెలుసు. నువ్వు అనుకోవచ్చు నేను ఇక్కడున్న ప్రజలకు ఎవ్వరికి తెలియదు, నా యేసు ప్రభుని ముట్టుకుని వెళ్ళిపోతాను, నా కర్మ అనుకుంటున్నావు. కానీ నా యొద్దకు వచ్చిన నా వస్త్రపు చెంగుని ముట్టిన నీవేంటో, నీ చరిత్ర ఏమిటో, నీ పరిస్థితి ఏమిటో నాకు తెలుసు. నీవు మరుగై లేవు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూర్చున్న నువ్వు గర్భ ఫలములాగా వచ్చావో, అప్పులతో నలిగిపోతూ వచ్చావో, చుట్టుపక్కల వాళ్ళ మధ్యలో నిందల మధ్యలో కృంగిపోయి వచ్చావో, చేస్తున్న పనిలో కలిసి లేని పరిస్థితిలో వచ్చావో, ప్రతిసారి 10 మందిలో చులకనైకిపోతూ, భర్త వల్ల ఇబ్బందులు పడుతూ, భార్య వల్ల ఇబ్బందులు పడుతూ, రోగాల వల్ల నలిగిపోతూ మందిరపు గడప తొక్కావో, నా ప్రభు నీతో చెబుతున్న మాట, నీవు నాకు మరుగై లేవు. నీ సమస్యలు నాకు మరుగై లేవు. నేను నిన్ను చూస్తూ ఉన్న దేవుడను. హల్లెలూయా. చదువుదాం లూకాసు వార్త 8వ అధ్యాయం 47వ వాక్యాన్ని. కొంచెం 46 కూడా చదువమ్మా. లూకాసు వార్త 8:46. యేసు, ఎవడో నన్ను ముట్టను అనేను, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూసి, చూడండి, వణికిపోతూ వచ్చింది, నేను యేసయ్యకి మరుగుగా లేను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టేసాన్ని మహిమపరచండి. ఈరోజు ఒక అద్భుతం చూడబోతున్న రోజు, ఈరోజు ఒక ఆశ్చర్యమైన కార్యం చూడబోతున్న రోజు. నీ పిల్లలను బట్టి ఏడుస్తున్నావు,
దేని బట్టి కన్నీరు కారుస్తున్నావో, దేని బట్టి వేదన చెందుతున్నావో, ఒకవేళ నీ సంగతి నీ భర్తకు తెలకపోవచ్చు, ఒకవేళ నీ సంగతి నీ పిల్లలకు తెలకపోవచ్చు, ఒకవేళ నువ్వు బాధపడుతున్న బాధ నీ అన్నదమ్ములకి, నీ కన్న తల్లిదండ్రులకు తెలకపోవచ్చు. యేసు చెబుతున్నాడు, నువ్వు మరుగై లేవు, నేను నిన్ను చూస్తూ ఉన్న దేవుణ్ణి ఉన్నాను. నీ పరిస్థితిని చూస్తున్న దేవుణ్ణి ఉన్నాను. నీ కన్నీటిని ఎరిగిన దేవుణ్ణి ఉన్నాను. నీ కలవరాలు ఎరిగిన దేవుణ్ణి ఉన్నాను. నీ ఇబ్బందులు గుర్తుపట్టిన దేవుణ్ణి ఉన్నాను. నీ పరిస్థితి నాకు మరుగై లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటిలో ఉన్న పరిస్థితి నాకు మరుగై లేదు. నీ భర్త ద్వారా అనుభవిస్తున్న పరిస్థితి నాకు మరుగై లేదు. చదువుతున్న చదువుల్లో ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న నీ పరిస్థితి నాకు మరుగై లేదు. నీ సేవా పరిచర్యలో నువ్వు పొందుతున్న వేదన నాకు మరుగై లేదు. నాకు సమస్తమును తేటగా కనబడుతూ ఉన్నాయి. నేను నిన్ను చూస్తున్న రోజు ఈ రోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె వణుకుతూ వచ్చి ఒక్కతే వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడిందండి. పడి, అయ్యా నేనేనయ్యా ఆ మనిషిని, నేనేనయ్యా నేను ముట్టుకుంది అని పాదాల మీద పెడితే, అయ్యా ఏమో పలానా మనిషి అయ్యా అని పక్కన చెప్పడానికి కూడా ఆమెకి ఎవరో లేరు. ఒంటరిగా ఏకాకిగా నలిగిపోతున్న ఆమెతో నా ప్రభు అంటాడు, ఇప్పుడు ఒంటరిగా నా దగ్గరికి వచ్చావా? రోగాలతో వచ్చావా? కన్నీటితో వచ్చావా? ఎవ్వరు సహాయం లేకుండా వచ్చావా? ఇదిగో నా సమాధానాన్ని నీకు తోడుగా పంపబోతా ఉన్నాను. హల్లెలూయా. నువ్వు అడుగు పెట్టిన చోటల్లా సమాధానం ఉండబోతా ఉంది. ఎప్పటి వరకు నీతో మాట్లాడిన వాళ్ళు మాట్లాడబోతా ఉన్నారు. ఎప్పటి వరకు నేను అసహించిన వాళ్ళని ఘనపరచబోతా ఉన్నారు. ఎప్పటి వరకు నేను తృణీకరించిన వాళ్ళు నిన్ను చేర్చుకోబోతా ఉన్నారు. నీ జీవితంలో అద్భుతం జరగబోతా ఉంది. ఒంటరివై నా దగ్గరకు వచ్చిన బిడ్డ, నిన్ను మరలా ఒంటరిగా పంపట్లేదు, స్వస్థత మాత్రం ఇచ్చే పంపట్లేదు. నా సమాధానము నీకు తోడుగా పంపుతున్నాను. హల్లెలూయా. చదువుదామా? చదవండి. అందుకాయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము కలిగిన దానివై బయలుదేరు. హల్లెలూయా. ఈరోజు మందిరపు గడప తొక్కిన దేవుని బిడ్డ, ఈ మాటలు నువ్వు సూటిగా వినగలిగితే, ఈ మాటలు నువ్వు దేవుని వైపు ఈ మాటల వైపు చెవి పెట్టగలిగితే, నా ప్రభువు నీతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? నా సమాధానం నీకు తోడుగా పంపబోతా ఉన్నాను. నీ పేదరికానికి తోడుగా పంపబోతా ఉన్నాను. నీ రోగాల మధ్యలో తోడుగా పంపబోతా ఉన్నాను. నీ కన్నీటి మధ్యలో తోడుగా పంపబోతా ఉన్నాను. ఓడిపోయిన చోట విజయాన్ని చూడబోతా ఉన్నావు. కృంగిపోయిన చోట లేవనెత్తబడబోతా ఉన్నావు. నీ బ్రతుకులో మార్పును చూడబోతా ఉన్నావు. నీ 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 అందరి సంగతి నాకు మరుగై లేదు. నేను నీకు తోడుగా ఉండబోతా ఉన్నాను. హల్లెలూయా. బాధపడుతున్నావా? నాకెవరూ లేరయ్యా, నేను ఒంటరిదాన్ని ప్రభా, అందరూ దూరం అయిపోయారయ్యా, నా జీవితం అంతా అదొక రకంగా ఉందయ్యా, ఎందుకు ప్రభా ఈ బ్రతుకు అనుకుంటున్నావా? ఇటు చూడండి. ఈ శుభవేళ, ఈ పునరుద్ధాన దినాన నువ్వు ఈ రోజు నుంచి ఒంటరివి కాదు, ఈ రోజు నుంచి ఏకాకివి కాదు, ఈ రోజు నుంచి ఎవరు లేని అభాగ్యురాలు కాదు. సర్వశక్తుడైన దేవుని సమాధానం నీకు తోడుగా రాబోతా ఉంది. హల్లెలూయా. నేను త్వరగా ముగిచ్చేస్తానన్నా కదా, చాలా విషయాలు చెప్పాలి, కానీ ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తాను. జాగ్రత్తగా వినండి. అదేమిటంటే, అతనికి ఒక ఆలోచన ఉంది. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఏంటండి? దేవుడు అనేవాడు ఉన్నాడు. ఉంటే మాకు ఈ పరిస్థితి ఎందుకు? మేము కథలుగా వింటున్నాం. ఏమని? దేవుడు మేలు చేస్తాడు, దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడంట, దేవుడు ఎరుకోగోళ్ళను కూల్చాడట, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడంట, ఎరుకోగోళ్ళను కూల్చాడట అని అనుకుంటూ ఆ వ్యక్తి చాలా బాధపడుతున్నాడు. వినండి జాగ్రత్తగా. ఏమని బాధపడుతున్నాడు తెలుసా? ప్రభువా, మేమైతే యెహోవా దేవుడిని ఆరాధిస్తున్న ఇశ్రాయేలీలు, కానీ మా బ్రతుకుల్లో నెమ్మది లేదుగా, మా బ్రతుకుల్లో సంతోషం లేదుగా, ఒక్క పూట తిండి తింటాను కూడా నోచుకోలేకపోతున్నాం బాబు. భోజనం చేసి ఎన్ని రోజులైంది ప్రభువా, మేము ఆకలితో ఎన్ని రోజులు గడపాలి, ఆకలితో ఎన్ని రోజులు ఉండాలయ్యా మేము అంటూ ఎలుగెత్తి ఏడుస్తున్నాడు
ఎవరికి చెప్పుకున్నా తీరదాన్ని గ్రహించాడు. ఏం చేశాడు? ఎవరికి చెప్పుకున్నా తీరదాన్ని గ్రహించాడు. ఇంతకీ అతని సమస్య ఏంటంటే, యవనస్తుడు, ఆకలేస్తుంది, తింటాకి తిండి లేదు, తినాలనిపిస్తుంది కానీ తినటానికి ఏమీ దగ్గర లేవు. ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు పంట పండిస్తారు, శత్రువులు వచ్చి ఈ పంట మాదే, మీరు తింటాకి వీలేదంటారు. దివారాత్రులు కష్టపెడతారా, నీళ్లు పెడతారా, రాత్రులు నిద్రపోకుండా వ్యవసాయం చేస్తారా? తీరా పంట చేతికి వచ్చిన తర్వాత అంటారు, ఈ పంట మాది, మీరెవరో తినటానికి వీల్లేదంటే ఏమీ చేయలేక ఆ పంటను వదిలేసి పక్కకు వస్తారు. ఆకలేస్తుంది, శత్రువులు పంట చుట్టూతా కాపలా ఉన్నారు, తినాలి అనుకుంటారు, తినలేకపోతున్నారు. ఒక ముద్ద తినాలనుకుంటున్నారు, దొరకట్లేదు. చాలా జాగ్రత్తగా వినండి. ఎన్నోసార్లు నువ్వు కూడా అనుకున్నావు, నా పిల్లలకి మంచి ఆహారం పెట్టలేనా? నా పిల్లలు అడుగుతున్నారు, మమ్మీ ఈరోజు చికెన్ తెచ్చుకుందామమ్మా అంటే, మా తెచ్చుకుందాంలేమ్మా అని జరిపిన రోజులు ఎన్ని లేవు? రేపు తెచ్చుకుందాంలేమ్మా అని చెప్పిన రోజులు ఎన్ని లేవు? ఎందుకో పేదరికంతో ఉన్నావా? ఆకలితో అలమటిస్తున్నావా? చేసుకున్న కష్టం, అప్పులు తీర్చలేక, ఇంటెద్ది కట్టుకోలేక, పిల్లలు ఫీజు కట్టలేక, తింటాకి లేక, ఎందుకు ప్రభువా మాకు ఈ పరిస్థితి, ఎందుకు ప్రభువా మాకు ఈ స్థితి అంటూ లోపల ఎవరికి చెప్పుకోలేక గుండె లోతుల్లో ఏడుపుతో ఇక్కడ అడుగు పెట్టావా? ఆ వ్యక్తి కూడా అంటున్నాడు, ఆకలయ్యా, ఆకలి ఉంది కానీ కడుపు నిండట్లేదు, యవనంలో ఉన్నాం, తినకుండా ఉండలేకపోతున్నాం, ఎలా తినాలి అనుకుంటూ ఆకలికి తట్టుకోలేక ఇక ఏం చేసేంటే, ఏదైతే జరగని అని గానుగు చాటుకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? చెప్పరేంటండి అందరూ? ఎక్కడికి వెళ్ళాడండి? గానుగు చాటుకి వెళ్ళి, శత్రువులు చూస్తే చూడండి, చంపితే చంపని, సత్యనన్నా సస్తా, నేను ఉండలేను తినకుండా, ఒక ముద్దైనా తినాలి అని వెళ్ళి అక్కడ గోధుమలు తీసి దులుపుకుంటున్నాడు. దులుపుకుంటూ ఎవరైనా చూస్తారేమో అని భయపడుతూ గోధుమలు తులుపుకుంటే గడగడగడలు ఆడిపోతున్నాడు. గడగడగడలు ఆడిపోతుండగా దేవదూత ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నీవు నాకు మరుగై లేవు. హల్లెలూయా. నీ పేదరికం నాకు మరుగై లేదు, నీ ఆకలి నాకు మరుగై లేదు, నీ కన్నీరు నాకు మరుగై లేదు, నువ్వు పొందుతున్న వేదన నాకు మరుగై లేదు. కుటుంబాన్ని పోషించుకోలేక, పిల్లలకి సరైన ఆహారం పెట్టలేక, జీవితం గడవక, పరిస్థితి తారుమారవుతుంటే లోపల కృంగిపోతున్న నీ బ్రతుకు నాకు మరుగై లేదు. నువ్వు అనుకోవచ్చు శత్రువులకు మరుగై ఉన్నానని, నువ్వు అనుకోవచ్చు తల్లిదండ్రులకు చెప్పకుండా మరుగుగా గానుగుల దగ్గర నేను గోధుమలు దులుముకుంటున్నానని, నేను అందరికీ మరుగుగా ఉండి ఒక ముద్ద అన్నం కొరకు కష్టపడుతున్నానని. విను, నీ కష్టార్జితం, నీ ఆకలి, నీ బాధ నాకు మరుగుగా లేదు. నేను నీకు తోడుగా రాబోతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తోడుగా రాబోతా ఉన్నాను. నువ్వు ఆహారం తినటమే కాదు, ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆహారం పెట్టేవాడుగా మారబోతా ఉన్నావు. ఇశ్రాయేలు ప్రజలందరినీ చేత ఆహారం తినబోతా ఉన్నారు. నిన్ను తలగా ఉంచబోతా ఉన్నాను, నిన్ను పైవాడుగా ఉంచబోతా ఉన్నాను, నిన్ను దీవించబోతా ఉన్నాను, నీ స్థితిని, నీ గతిని మార్చబోతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 11 చదవండి. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషును కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు తన గోధుమను దుల్లగొట్టుచుండగా ఏం చేశాడంటే, తన మరుగుగా ఉండి ఒక ముద్ద తిందాం, ఒక ముద్ద కడుపు నింపుకుందాం అనుకుని, శత్రువులకు మరుగవ్వాలి. మా తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు ఒప్పుకోరు, నేను మరుగుగా ఒక ముద్ద తిందామని వెళ్ళాడు. అతని మనసులో ఏముందో తెలుసా? దేవుడు అసలు ఉన్నాడా, దేవుడు న్యాయం చేస్తాడా అనుకుంటూ వెళ్ళాడు. చదవండి, కూడా ఉంది, చదువు సిమను. యెహోవా దూత అతని కనపడి, పరాక్రమ గల బలాఢ్యుడా,
యెహోవా నీకు తోడై ఉన్నాడని ఆ, అతనితో అనగా అనగా గిద్యోను ఆ, చిత్తము నా ఏలినవాడా ఆ, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఉంటే ఇదంతయు మాకేల సంభవించెను. ఈ కర్మ ఎందుకు, ఈ ఆకలి ఎందుకు, ఈ అప్పులు ఎందుకు, ఈ రోగాలు ఎందుకు, ఈ కలవరం ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు అయ్యా అంటున్నాడు. ఎవరో గిద్యోను గిజ్జాను. అయితే దేవుడు ఏమంటున్నాడు వినండి. యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు కిందకి చదువు 16 వచనంలో ఉన్నాం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలం బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే నిన్ను పంపబోతా ఉన్నాను. హల్లెలూయా. ఒక్క పూట ఆకలి కోసం అలమలాడుతున్నావా? పేదరికంతో నిలబడ్డావా? అప్పులు తీర్చలేక బాధపడుతున్నావా? కోరుకున్న తిండి తినలేక కంగారు పడుతున్నావా? దేవుడు చెప్తున్నాడు విను. ఎల్లు, నువ్వు తింటమో కాదు, ఇశ్రాయేలు ప్రజలని నీ ద్వారా పోషించబోతా ఉన్నాను. నీ ద్వారా పోషణగా పోతా ఉంది. నువ్వు తినటమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా నేను ఉంచబోతా ఉన్నాను. అనేకులకు దీవెనకరంగా ఉంచబోతా ఉన్నాను. అనేకులు నిన్ను మేలుగా మార్చబోతా ఉన్నాను. ఈరోజు గిజ్జాను వల్లే ఉన్నావా? గిజ్జాను వల్లే మరుగై ఉన్నావా? ఒక పూట కోసం కంగారు పడుతున్నావా? తిండి తినలేక వేదనతో నలిగిపోతున్నావా? దేవుడు చెప్తున్న మాట విను. ఇక మీదట నేను నీకు తోడుగా రాబోతా ఉన్నాను. నీ పరిస్థితిని మార్చబోతున్నాను. నీ కన్నీటిని మార్చబోతున్నాను. నువ్వు ఒక్కడో తింటాం కాదు, నువ్వు తినగా ఇశ్రాయేలు ప్రజలు కూడా నీ ద్వారా పోషించబడబోతున్నారు. హల్లెలూయా. ఒకటి, ఒంటరిగా ఉన్న రోగై ఉన్న ఆమె దేవుడికి ఏమీ లేదు, మరుగై లేదు. 2, ఆర్థిక పరిస్థితులు తారుమారు అయిపోయి ఒక పూట తిండి తినలేని గిజ్జోను దేవుడికి మరుగై లేడు. 3వది కూడా చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు 12 గంటలకి ఒక బావి దగ్గర కూర్చున్నాడు. ఎన్ని గంటలకండి? ఒక అమ్మాయి బిందు పట్టుకుని వచ్చింది. బిందు పట్టుకుని వచ్చి నీళ్లు తోడుకుంటుంది. యేసుప్రభు కూర్చుని ఉన్నాడు. అసలు ఆయన ఏంటని కూడా చూడకుండా నీళ్లు తోడుకుంటుంది. తన పని ఏం చేసుకుంటుంది? తను చేసుకుంటుంది, నీళ్లు తోడుకుంటుంది. యేసుప్రభు అన్నాడు, అమ్మా కొంచెం నీళ్ళు అమ్మా. నీ కులం వేరు, మా కులం వేరు. నువ్వు అడుగుతావేంటి? మా కులం వాళ్ళకే నేను నీళ్ళు ఇస్తా. ఏమంటుంది? మా కులం వాళ్ళకే, మీ కులం వేరు, మా కులం వేరు అంటుందండి అమ్మా. ఇదేంటో కానీ అమ్మా, మన కులం ఏంటో తెలుసా? మన కులం ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసా మన కులం? ఏ కులం? మన అసలైన కులం ఏంటో తెలుసా? యాజకులం. ఏ కులం? మాట్లాడేంటి? మనమందరం ఒక్క రక్తంతో కడగబడినాం, ఒక తండ్రికి బిడ్డలమై ఉన్నాం. హల్లెలూయా. మనమందరం అన్నదమ్ములమై ఉన్నాం. హల్లెలూయా. మనకి కులం లేదు, మనకు ఒకటే కులం, యేసయ్య కులం, బోధకులం, సేవకులం, సువార్తికులం, పరిచారకులం, యాజకులం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇసనపేట సంఘంలో నాకు పచ్చడి అమ్మా, నాకు సాంబార్ వేయమంటుందంట ఒక ఆవిడ. ఏమంటుంది? పచ్చడి సాంబారే, నేను అది తిన్న అంటుందంట. స్తోత్రం. నేను చెప్పాను, మందు ఒకటే కులం. మనకి ఇక్కడ కులాలు లేవు. కులం అన్నావా పరలోక రాజ్యానికి అర్హుడు కాదు. నా యేసయ్యకి ఏమి లేదు, కులం లేదు. నా యేసయ్యకి ఒకటే ఉంది, మన అందరినీ రాజుకులైన యాజకులుగా మార్చాడు. హల్లెలూయా. ఈ మాటది నీ కులం వేరు, నా కులం వేరు. అమ్మా నువ్వు నాకు మంచినీళ్ళు ఇస్తే, నువ్వెన్నడూ దప్పిక లేకుండా, మరెన్నడూ ఈ బావి దగ్గర రాకుండా నేను నీకు నీళ్ళు ఇస్తానమ్మా అన్నాడు. వెంటనే ఆమంది, నీ దగ్గర చేద లేదు, తాళ్ళు లేదు, తోడటానికి నీ దగ్గర ఏ వస్తువు, నాకు నీళ్ళు ఎలా ఇస్తావు? నేను ఎవరో నీకు తెలిస్తే నువ్వే నన్ను అడుగుతావు అన్నాడు యేసయ్య. మళ్ళా ఎప్పుడైనా చూడండి, ఫ్రీగా వస్తుందంటే మనకు ఆశ ఎక్కువ. స్తోత్రం. ఏంటి అలా అన్నారు? 1 కొంటే 2 ఫ్రీ అంటే ఏది కొంటావు నువ్వు?
నేను మాట్లాడతలేదంటే ఎవరు ఆపరేషన్ చేసి మరి చూస్తావా అమ్మ? ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అంటే మనం ఏం చేస్తామమ్మా? నీ సంగతి ఏమో కానీ నేను మాత్రం అదే కొంటా. అంటే మీరు అటు కొనేటట్టు కనపడతలేదు అనుకోండి నాకు. మీరు కొంటారా? చెప్పరేంటండి? మొన్న ఈ మధ్య ఒక ఆయన బట్టల వ్యాపారం ప్రారంభించాడండి. బట్టల వ్యాపారం ప్రారంభించిన ఆయన నువ్వు ఏది కొన్నా 50 రూపాయలు అన్నాడట. ఏమన్నాడు? నువ్వు చీర కొన్నా, జాకెట్ కొన్నా, ఇంకా అన్నీ మీ వస్తువులే, చెప్పండి అమ్మ కొద్దిగా. ఏది కొన్నా 50 రూపాయలు అన్నాడట. ఇక చూడండి, షాప్ ముందు ఖాళీ లేదు, కిటాలాడిపోతుంది. ఆ ఒక్కరోజేగా ఆఫరు. ఇక ఆ ఒక్కరోజు నీకు ఇస్తాడండి. ఇక వస్త్రాలు పట్టుకుని నువ్వు చేసే ప్రచారం ఇంత కాదు అంత కాదు. వాడికి తెలుసు ప్రచారం పెట్టాలి. స్తోత్రం. ఇక నువ్వు తెల్లారిపోతున్నా, అక్క ఎక్కడికి వెళ్ళి, మాకు ఇక్కడ ఒక షాప్ ఉంది, పెద్ద షాప్ పెట్టారు, ఇక్కడికి రా. ఇక ఆ తర్వాత పడితే నీకు పెనాల్టీలు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అదేంటో కానీ ఫ్రీగా వస్తుందంటే మనకి ఎంత సంతోషమో. ఈ అమ్మాయి కూడా నీకు నేను నీళ్ళు ఇస్తానంటే, అయ్యి బాబు నాకు నీళ్ళు ఇండి బాబు, నేను రోజు రాలేకపోతున్నాను తండ్రి, నాయన నాకు నీళ్ళు ఇమ్మని చెప్పేసి యేసుప్రభుని ఏం చేసింది? అడిగింది. స్తోత్రాలు చెప్పండి కొంచెం. కుర్చీలో ఉన్న వాళ్ళకి అది గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రభు అన్నాడు, అమ్మా నీకు నేను నీళ్ళు ఇస్తాను, కానీ నీ భర్తను తీసుకురా అన్నాడు. ఏమన్నాడు? ఆమె అంది, నాకు భర్త లేడయ్యా అందే. ప్రభు అంటాడు, అమ్మా నువ్వు చెప్పిన మాట నిజమే, కానీ నీవు నాకు మరుగై లేవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నాకేమై లేవు. నువ్వు చెప్పొచ్చు నాకు భర్త లేడని, నువ్వు చెప్పొచ్చు నాకు ఎవరూ లేరని, నువ్వు అనొచ్చు నా జీవితంలో నేను ఒక్కదాన్ని అని, కానీ నీవు నాకు మరుగై లేవు. నీ చరిత్ర ఏమిటో తెలుసా అంటూ, నీకు ఇప్పుడు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కారు. నువ్వు 6 పెళ్లి చేసుకున్నావు. ఒకడు కాదని ఒకడు, ఒకడితో కుదరక ఇంకొకడు కుదరక ఇంకొకడు, 6 పెళ్లి చేసుకున్నావమ్మా అన్నాడు. చెప్పండి. వెంటనే ఆమె యేసుప్రభు దగ్గరికి దిగి, మాకు బోధించటకు వస్తున్న మెస్సయ్యావు నీవేనా అంటే, నీతో మాట్లాడుతున్నవాడిని నేనే. నా దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? ఆమె ఒంటరిగా 12 గంటలకు నీళ్ళకు రావటానికి కారణం ఏంటి? ఆమె జీవితంలో ఒంటరి బ్రతకటానికి కారణం ఏంటి? కుటుంబంతోనూ సమాజంతోనూ గ్రామంతో సంబంధం లేకుండా బ్రతకటానికి కారణం ఏంటి? ఆమె ఒంటరి బ్రతుకుతూ ఒకడు కాదని వీడు కుదరట్లేదని, ఇంకొకటి కాదని వీడు కుదరట్లేదని, తన జీవితంలో అనేక మంది పరిస్థితుల వల్ల తారుమారవటానికి కారణం ఏంటో గుర్తించిన నా యేసు ఆమెను దీవించాలనుకున్నాడు, ఆమెను కనికరించాలనుకున్నాడు, ఆమెను ఆశీర్వాదకరంగా మార్చాలనుకున్నాడు, ఆ గ్రామానికి ఆమెను దీవెనగా చేయాలనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం చేయాలి? ఒకటి అనుకున్నాడు, నీ జీవితంలో పాపం నిన్ను శాపంగా మార్చింది. నువ్వు ఆ పాపమును విడిచిపెడితే ఈ సమరయ ప్రాంతానికి నిన్ను వెలుగుగా మార్చబోతా ఉన్నాను. హల్లెలూయా. ఆమె వెంటనే ఏం చేసిందో తెలుసా? ప్రభువా నేను పాపిని, నా సంగతి అంతా నీకు మరుగై లేదయ్యా, నాకు మరుగై లేదయ్యా అందా. ఏంటి అంటే ఇంకో మాటను ఎంతమంది నాకు అందా? చెప్పండి. నేను అందా? ఏమే బ్రదర్ సిగరెట్ తాగుతా ఎప్పుడు చూసారా? మీరు చూసారా? ఏ బ్రదర్ కొంచెం మందు తాగుతున్నావు అంటే నువ్వు అప్పుడు నేనా? పాలకన్నా తెల్లగా ఉన్నా నేను. ఎట్లా? పాలకన్నా తెల్లగా ఉన్నా. నేనా తాగింది? ఒప్పుకోరు కొంతమంది ఒప్పుకోరు. చిత్రం ఏంటి తెలుసా? ఆ అమ్మాయి వెంటనే యేసయ్య పాదాల దగ్గర లోబడిపోయింది. హల్లెలూయా. పశ్చాత్తాపడుతుంది. హల్లెలూయా. కన్నీరుమయమైపోయింది. హల్లెలూయా. యేసయ్య పాదాల మీద పడి, ప్రభు నేను పాపిని,
నా పాపం నన్ను ఒంటరిదాన్ని చేసింది. నా పాపం నా తల్లిదండ్రులకు దూరంగా చేసింది. నా పాపం అందరితో కలిసి మంచినీళ్ళు తెచ్చుకోవడానికి యోగ్యత లేకుండా చేసింది. సమాజాన్ని కలవకుండా చేసింది. అయ్యా, నేను పాపాత్మురాలను. ఏమంటుంది? నేను పాపాత్మురాలను అని ఏడ్చి ఆ కొండ అక్కడ విడిచిపెట్టి వెళ్తే, అప్పుడు వరకు ఆమె మాట అంటే వినని సమరయులు ఆమె మాట్లాడుతుంటే దేవదూత మాట్లాడినట్టుగా వాళ్ళకి వినబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ పాపం వల్ల నువ్వు ఒకవేళ కృంగిపోతున్నావా? నీ పాపం వల్ల ఒకవేళ నీ జీవితంలో నష్టాలు వస్తున్నాయా? నీ పాపం వల్ల ఒకవేళ నీ జీవితంలో కష్టాలు అనుభవిస్తున్నావా? అయితే ఈ శుభవేళ, ఈ పునరుద్ధానపు దినాన ప్రభు మాట్లాడుతున్నాడు, విను. నీ పాపమును తీసివేసుకుంటే నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉన్నాను, దీవెనకరంగా మార్చబోతా ఉన్నాను. సమరయ పట్టణమును నీ ద్వారా కదిలించబోతున్నాను. సమరయ పట్టణాన్ని నీ ద్వారా కదిలించబోతా ఉన్నాను. ఉజ్జీవపు జ్వాలలు రగులుకోబోతా ఉన్నాయి. జీవితాలలో వెలుగు నింపబోతా ఉన్నాను. సమరయ పట్టణాన్ని నీ ద్వారా రక్షించబోతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ పాపం రహస్య పాపం, ఎవరికి తెలియకుండా నువ్వు లోపల రహస్య పాపాలు దాచిపెట్టుకుంటే నువ్వు వద్దలువుగా. రహస్య పాపం నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచవలసిన జీవితం నష్టాల పాలైపోతుందిగా. రహస్య పాపాలు నీ జీవితంలో ఉండటం వల్ల ఆరోగ్యం కుదుటపడట్లేదుగా, రోగాలు ఎక్కువైపోతున్నాయిగా, అప్పులు తిప్పడిగా మీద పడుతున్నాయిగా, అనేక పరిస్థితుల్లో తారుమారైపోతున్న నిన్ను ఒక ఉజ్జీవానికి మూల కారణంగా దేవుడు చేయబోతా ఉన్నాడు. నా ప్రభు అంటాడు, నీవు నాకు మరుగై లేవు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ ద్వారా అనేకులు దీవించబడబోతున్నారు బిడ్డ. నీవు గనక ఈ రోజు ఈ మాటలు అన్న తర్వాత, ప్రభు నేను పాపిని, నా రహస్య పాపలు నాకు తెలిసే ఉన్నాయి, నేను పాపిని ప్రభు అని నువ్వు విడిచిపెట్టగలిగితే, నీ మాటలు విన్న నరరూప రాక్షసులు మారబోతా ఉన్నారు, దొంగలు మారబోతా ఉన్నారు, వ్యభిచారులు మారబోతా ఉన్నారు. నీ మాటను దేవుడు దీవించబోతా ఉన్నాడు. నీ ద్వారా పట్టణాలను కదిలించబోతున్నాడు. నీవు దేవునికి, అందరు చెప్పండి, నీవు దేవునికి, నీవు దేవునికి, నీవు దేవునికి, ఇక్కడ కూర్చున్న నువ్వు దేవునికి మరుగైలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా రోగిష్టి పాలే, నాన్నవాళ్ళు లేక ఒంటరి బ్రతుకుతున్న ఆ స్త్రీ దేవునికి మరుగై లేదు. 2, ఒక్క పూట కూటి కూడా నోచుకోక ఆకలి కేకలు వేస్తూ బ్రతుకు భారమైన గిజ్జోను దేవునికి మరుగై లేడు. పాపిష్టి జీవితం జీవిస్తూ 10 మందిలో చులకనబడి ఊరికి వెలుపలగా ఒంటరి బ్రతుకుతున్న సమరయ స్త్రీ దేవునికి మరుగై లేదు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళ జీవితాలు మార్చేశాడు, వాళ్ళ బ్రతుకులు మార్చేశాడు, వాళ్ళ కన్నిటిని మార్చేశాడు. ఇక్కడ కూడి అన్న బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు నీతో తేటగా మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితి ఆయనకు మరుగై లేదు. నువ్వు ఎవరి వల్ల బాధపడుతున్నావో, ఎవరి వల్ల కన్నీరు కరుస్తున్నావో, ఎవరి వల్ల వేదన చెందుతున్నావో, నీ పరిస్థితి ఆయనకు మరుగై లేదు. అయితే మరుగు లేని దేవుడు, నీ సంగతి అంతా ఎరిగిన దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను నీకు తోడుగా రాబోతా ఉన్నాను, నీ జీవితాన్ని మార్చబోతా ఉన్నాను, నీ పరిస్థితుల్ని మార్చబోతా ఉన్నాను. ఇక మీదట నువ్వు దీవెనగా ఉండబోతున్నావు, ఒంటరిగా ఉన్నా నువ్వు తోడుగా ఉండబోతున్నాను. నేను ఎక్కడ కృంగిపోయే ఒక్కడిని లేవనెత్తబోతున్నాను. ఆకలితో అలమటించిన నువ్వు అనేకులకు పెట్టేవాడిగా మార్చబోతున్నావు. ఇదిగో పాపిష్టి బ్రతుకుతూ సమాజానికి దూరమైన నిన్ను పాపములు ఒప్పుకుంటే ఆ సమాజానికి ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉన్నాను. నీ ద్వారా గొప్ప పరిచర్య జరిగించబోతా ఉన్నాను. నీ ద్వారా గ్రామాలను తరలించబోతా ఉన్నాను. నీ ద్వారా పట్టణాల్లో ఉజ్జీవాన్ని పుట్టించబోతా ఉన్నాను. నీవు నాకు మరుగై లేవు, నీవు నాకు మరుగై లేవు. ఇక్కడ కూర్చున్న కుర్చీలో కూర్చున్నా, మందిరంలో కూర్చున్నా, నువ్వు ఎక్కడ కూర్చున్నా నీవు నాకు మరుగై లేవు.